తిరుపతి బహిరంగ సభలో అన్ని పార్టీలను ఉతికి ఆరేసిన పవన్ కళ్యాణ్ పై అన్ని పార్టీలు కూడా అదే రేంజ్ లో స్పందించాయి. పవన్ వ్యాఖ్యలు వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. హోదా అంశం జనసేన నేతకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ మిగిలిన పార్టీలు కూడా కౌంటర్ అటాక్ చేశాయి. స్పెషల్ స్టేటస్ పై కేంద్రం ముందు మోకరిల్లి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని అన్ని పార్టీలు ఎదురుదాడికి దిగాయి. పవన్ తనపై చేసిన కామెంట్స్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పదవుల మీద వ్యామోహం లేదని, హోదాపై రాజీ లేదని అన్నారాయన. రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీ పడను. అది సమస్యని కలిసిందే రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటప్పుడు ప్రత్యేక హోదా గాని, విభజన చట్టంలో ఉండే హామీలు గాని నెరవేర్చాల్సింది. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. తిరుపతి బహిరంగ సభలో పంచులు విసిరిన పవన్ పై రివర్స్ పంచులతో విరుచుకుపడ్డారు టీడీపీ నేతలు. పవన్ కు పార్లమెంటరీ వ్యవస్థ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఊహాలోకాల్లో విహరించడం మానుకోవాలన్నారు. ఆయన తెలియక వ్యాఖ్యలు చేస్తున్నాడు, అది సరైంది కాదు. ప్రాక్టికల్ గా పార్లమెంటరీ సిస్టమ్ ఇవాళ ఏ రకంగా జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే సంతోషిస్తాం. హోదాపై తాను గతంలో చెప్పిన అంశాలనే పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించారంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. తాము 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నామని, రాత్రికి రాత్రే కోటీశ్వరులం కాలేదనే విషయం పవన్ కళ్యాణ్ గ్రహించాలన్నారు మరో టీడీపీ నేత. మాకు స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ముఖ్యమని చెప్పి మా ఎంపీలకైనా కేంద్ర మంత్రులకైనా, అట్లాగే అనేక రకాలుగా రావాల్సినటువంటి ఇది కూడా ఈరోజు 16% రెవెన్యూ డెఫిసిట్ ఉంది మనకి. పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిన విషయం పవర్ స్టార్ కు గుర్తులేదా అని ప్రశ్నించారు. వైకాపా కానీ మిగతా ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళందరితో కలిసి పోరాడి దీన్ని సాధించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేగాని కాంగ్రెస్ను నిందించే ప్రయోజనం ఎందుకు? చంద్రబాబు నాయుడు కానీ మీరు టార్గెట్ చేయటంలే, మాకేం సంతోషం కాదు మీరు టార్గెట్ చేసేది. ప్రజల్లో ఇది వెళ్తుంది. ఏపీకి న్యాయం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించాలని కోరారు ఆ పార్టీ నేతలు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం చేస్తున్న పోరాటంలో పవన్ కలిసొస్తే స్వాగతిస్తామని చెప్పారు వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్కి ఈ విషయాలలో ఏ విధంగా సహాయం చేయాలనే అంశం మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కు ఏ రకమైన నష్టం కలగని రీతిలో కేంద్రం ముందుకొస్తుంది, సహాయం చేస్తుందని నేను భావిస్తున్నాను. మా పార్టీ కొనసాగిస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని 2.5 సంవత్సరాలుగా మా పార్టీ కొనసాగిస్తున్నటువంటి ఈ ఉద్యమానికి తను మద్దతిస్తాను, తను సహకరిస్తాను అని అంటే మేము నిజంగా ఆహ్వానిస్తాం. ప్రత్యేక హోదా కావాలంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉద్యమించాలని, రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదని సూచించారు టీడీపీ నేతలు. ఇలా అన్ని పార్టీల నేతలు చేస్తున్న కామెంట్లపై జనసేన ఎలా స్పందిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.